నమస్కారం. టీజీఎన్ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో రెండవ రోజు నామినేషన్లు జోరుగా కొనసాగాయి. తుజల్పూర్ గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొర్రచోతి నామినేషన్ వేశారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ ప్రజలు నాయకులతో కలిసి మండల కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి బాజా భజంత్రులతో ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుజల్పూర్ గ్రామాభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ గాలి శ్రీరాములు యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కృషి చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించడంలో ముందుంటానని అప్పాజిపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నాయన్ గజని వెంకట్కోట్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో రెండవ రోజు నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు నామినేషన్లు వేశారు. అప్పాజిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాయన్ గజని వెంకట్కోట్ నామినేషన్ వేశారు. మండల కేంద్రం నుండి బాజా భజంత్రులతో నాయకులు ప్రజలతో భారీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించడం ముందుంటానని, తన ఎన్నికకు సహకరిస్తున్న గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అప్పాజిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేయడం జరుగుతుంది. మరియు ఈ నాకు మద్దతుగా ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజా పరిపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బాగుందని చెప్పేసి నాకు మద్దతుగా ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ రావడం జరిగింది. కాబట్టి మరియు అప్పాజిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొట్టమొదటిగా అప్పాజిపల్లి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మేము ప్రజలు కూడా అందరూ ముందుకొచ్చి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వివిధ సామాజిక వర్గాల సంఘాలు తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ముదిరాజుల ఐక్యతపై తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కీలక సందేశం ఇచ్చింది. తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ముదిరాజులు అత్యధిక స్థానాల్లో గెలుపొందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. టీఎంపీఎస్ నాయకులు మాట్లాడుతూ ముదిరాజులే కాకుండా ప్రతి బీసీ వర్గం కూడా ఐక్యంగా ఉండి అన్ని కుల సంఘాల మద్దతుతో బీసీ బిడ్డను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రమించాలి. అసలు మీరు ప్రచారం చేసే చూసే గ్రామాల ఉద్దేశంతో ఇక్కడ ప్రతినిధులు జరుగుతుంది. ఎందుకంటే మీడియా పవర్ఫుల్ కాబట్టి మీరు కూడా మా న్యూస్ ని మొత్తం కవర్ చేసి తెలంగాణతో చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ విషయం ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీల వాటా, బీసీల యొక్క పెద్దల పాత్రపై మాట్లాడుతున్నాం. స్థానిక సంస్థల్లో జనరల్ సీట్ లో కూడా బీసీ పిల్లలు గెలిస్తే బీసీ ఐక్యత వచ్చిననే సాంకేతం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవుతుంది. కాబట్టి జనరల్ సీట్లలో కూడా బీసీల తీవ్రమై జనరల్ సీట్లు బీసీలు తెలవాలని ఐక్యపడాలని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మన బీసీ బిడ్డ నీలం మధురాజ్ గారు బీసీలు ఐక్యమత్యంగా ఉండి ఏ విధంగా అయితే జూబ్లీ సెలక్షన్ లో నవీన్ యాదవ్ గారిని గెలిపించామో అదే విధంగా కూడా బీసీలలో కూడా గ్రామాల్లో కూడా ఐక్యతగా ఉండి ఒక యాదవ్ పోటీ చేస్తే ముద్రాజ్ సపోర్ట్ తీసుకొని గెలిచే విధంగా, ముద్రాజ్ పోటీ చేస్తే మిగతా యాదవ్ యాదవ్ సపోర్ట్ తీసుకుని ఎస్సీ ఎస్టీ సపోర్ట్ తీసుకుని గెలిచే విధంగా అన్నదమ్ములు కావాలని
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 5,649 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యకర్తలతో కలిసి సతీష్ కుమార్ మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సభ అంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ముఖ్యమంత్రి బహిరంగ సభ పెట్టారన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరిని కూడా తరలించకూడదని, కానీ నిబంధనలు ఉల్లంఘించి అందరినీ సభకు తరలించారని అన్నారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘించడాన్ని ముఖ్యమంత్రి మంత్రుల విజ్ఞప్తికి వదిలేస్తున్నామన్నారు. తనకు తెలిసి చరిత్రలో సర్పంచ్ ఎన్నికలకు వచ్చి బహిరంగ సభ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కున్న బలానికి జంకే బహిరంగ సభ పెట్టారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 96% పూర్తి చేసిన గౌరవల్లి ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ పెట్టడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు మంత్రి గారి యొక్క కరీంనగర్ జిల్లా సభ అని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టిందేమో సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా హుస్నాబాద్ మండలంలో హుస్నాబాద్ టౌన్లో చెప్పేది మాత్రం కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులను, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలను, నాయకులను ఉమ్మడి ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పాలి మేము? ఎలక్షన్ కమిషన్ ఎంసీసీ రూల్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారంగా గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళి ఎవరిని తరలియద్దు, ప్రత్యేకంగా మహిళా సంఘాలను కూడా ఎవరిని తరలియద్దు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్ పిల్లలను కూడా తరలియద్దు. ఇవన్నీ నిబంధనలన్నీ ఉల్లంఘించిండు ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరు కూడా. ఇవన్నీ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఇట్లా జరగడం వారి విధేయతకే వదిలిపెడతారు. నాకు తెలిసిన వరకైతే ఏ రాష్ట్రంలో కూడా, ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో కూడా, ఒక ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికల్లో కూడా వచ్చి మేము కేవలం పట్టణంలో పడే మీటింగ్ పెడుతున్నామని చెప్పి మాట్లాడిన వాళ్ళైతే, అది సర్పంచ్ ఎలక్షన్ వచ్చి మీటింగ్లు పెట్టి బహిరంగ సభలు పెట్టిన వాళ్ళైతే. మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మించబడుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు త్వరలో ఇసుక సమస్య తెరబోతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో శాండ్ బజార్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. పట్టణంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ఇసుక సమస్యను పరిష్కరించడానికి, మంచి చవకైన నాణ్యమైన ఇసుకను ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు అందించడానికి త్వరలోనే శాండ్ బజార్ ప్రారంభిస్తున్నామన్నారు. శాండ్ బజార్లో 1 మెట్రిక్ టన్ ఇసుక సుమారుగా 1,200 రూపాయలుగా లభిస్తుందని, నూతనంగా ప్రారంభించుకోబోయే శాండ్ బజార్లో 1000 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ ఇప్పటికే వచ్చి ఉన్నట్టు తెలిపారు. శాండ్ బజార్ త్వరగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ శాండ్ బజార్ ఏర్పాటైన తర్వాత ఇసుక అక్రమ రవాణా నిర్మూలించగలమని తెలిపారు. కాంట్రాక్టర్ చేయాలి. వాళ్ళకు పెద్ద వర్క్ గవర్నమెంట్ వర్క్స్ కాంట్రాక్టర్ చేయాలి. కాంట్రాక్టర్ బదులుగా డిపార్ట్మెంట్ చేయాలి. సేమ్ 12 మరి ట్రాన్స్పోర్టేషన్ దీనికి ఎక్కువ అవుతుంది కదా, అక్కడ నుంచి నర్సాపూర్ ఎక్కువ అవుతుంది కానీ అదే పెట్టేసారు 1200. దగ్గర ఎక్కడ కరీంనగర్ అక్కడిక్కడ ఏం లేవా? కరీంనగర్ అది వాటర్ వచ్చినాడు సార్, అది వస్తే మళ్ళీ తగ్గుతుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై వారు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 2వ రోజు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేయడం కోసం అభ్యర్థులు రాగా వారు కూర్చోవడానికి కుర్చీలు లేవని, కనీసం టెంట్, తాగడానికి నీరు లేక రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేటు వద్ద గుంపులుగా ఉండడంతో చిన్నపిల్లలతో వచ్చిన అభ్యర్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. తాజాగా నోటిఫికేషన్ ఇవ్వడంతో పల్లెల గ్రామాల్లోని ప్రజలంతా వార్డు మెంబర్లకు మరియు సర్పంచ్లకు నామినేషన్ల స్వీకరణ 2 రోజులు జరుగుతున్నది. దీనికి
ప్రభుత్వం ఎలాంటి సౌకర్యం కూడా మాకు కరెక్ట్ చేయలేదు. ఇక పడిగాపు కాసుకుంటా ఇది కావాలి అది కావాలని వెయిట్ చేస్తున్నారు. దాహం వేస్తున్నది. అదేవిధంగా టెంట్ కూడా లేదు. ఇక్కడ కొంచెం టెంట్ వేసి ఇక్కడ వృద్ధులు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు చైర్లు ఇట్లా అరేంజ్ చేయాలని కోరుతున్నాం. ఇక్కడ వెయిట్ చేయడం జరుగుతున్నది. మళ్ళీ మన తప్పుడు చదువుతా ఉంటే వాళ్ళ సమాచారం కూడా ఎంపీ గారు బయటకు రాణించలేరు, పోలీసు వాళ్ళు కూడా లోపలికి రాణించలేరు. అదేవిధంగా జర ఇబ్బంది గురి చేస్తున్నారు. కొన్ని మన తక్కువ ఉన్న క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అవి తక్కువ ఉంటే కూడా అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళకు ఆగమేఘాల మీద రావాలంటే కూడా రావు. కొంచెం అందరూ అధికారులు అందరినీ మన వీళ్ళకు అభ్యర్థులకు అందరికీ కొంచెం సహకరించాలని కోరుతున్నాం. రైజింగ్ డే వేడుకల్లో భాగంగా 2 రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీల తుది మ్యాచ్లు ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు హాజరై రామాయంపేట సర్కిల్, మెదక్ సర్కిల్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత వాలీబాల్ ఫైనల్ను వీక్షించారు. ఈ పోటీలో మెదక్ సర్కిల్ అద్భుత ప్రతిభ కనబరిచి మొదటి స్థానం, రామాయంపేట సర్కిల్ ద్వితీయ స్థానం సాధించాయి. కబడ్డీ పోటీల్లో అల్లాదుర్గ్ సర్కిల్ మొదటి స్థానం, రామాయంపేట సర్కిల్ 2వ స్థానం కైవసం చేసుకున్నాయి. మ్యూజికల్ చైర్ పోటీల్లో బోలి మొదటి స్థానం, లావణ్య ద్వితీయ స్థానం సాధించి మంచి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రైజింగ్ డే సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలో హోంగార్డ్ సిబ్బంది చూపిన ప్రతిభ నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి ఆసక్తి క్రమశిక్షణతో భవిష్యత్తులో జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనే స్థాయికి ఎదగాలని సూచించారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో 2వ రోజు నామినేషన్లు జోరుగా కొనసాగాయి. రాంపూర్ గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గ్రామానికి చెందిన నెల్లి రాజు నామినేషన్ వేశారు. ముందుగా గ్రామంలోని పెద్ద ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ ప్రజలు నాయకులతో కలిసి మండల కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి భాజా భజంత్రులతో ర్యాలీగా బయలుదేరి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంపూర్ గ్రామాభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా హైదరాబాద్లోని కార్వాన్ ఎమ్మెల్యే కౌసల్ సతీమణి నజ్మా సుల్తానా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆమె గతంలో హైదరాబాద్లోని కార్వాన్ కార్పొరేటర్గా పనిచేశారు. కార్వాన్ ఎమ్మెల్యే కొడుకులు తన సొంత గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేశారు. ఆ పోటీలో సర్పంచ్గా గెలుపొందలేకపోయారు. ప్రస్తుతం ఆయన భార్య సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రజాసేవ చేయడమే తమ లక్ష్యమని, ప్రజలకు సేవ చేసుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని, ప్రజలు అవకాశం ఇస్తే 5 ఏళ్ల పాటు రుణపడి ఉండి సేవ చేస్తానని బస్వాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బానోతు లింగం నాయక్ అన్నారు. బస్వాపూర్ గ్రామ పంచాయతీలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యంగా ముందుకు రావడం జరిగిందని, గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేస్తానని వారన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మీ ముందుకు రావడం జరిగిందని, మీ ఆశీర్వాదంతో నాకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామ ప్రజలు రుణం తీర్చుకుంటారన్నారు. గ్రామ ప్రజలు మద్యానికి డబ్బుకు లొంగకుండా అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని వారు కోరారు. దీనిలో పాల్గొన్న మాజీ సర్పంచ్ తాటిపాముల శ్రీనివాస్, ఎడ్డుబైన సత్తయ్య, పార్టీ నాయకులు తడిసిన రవీందర్ రెడ్డి, ప్రవీణ్, అమరీందర్ రెడ్డి, తాటిపాముల లింగం, సానాది సింగర్ శంకర్, అల్లం యాదగిరి, సాయిరాం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మహేంద్ర పరిశ్రమ ట్రాక్టర్ ప్లాంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. మహేంద్ర ట్రాక్టర్ ప్లాంట్ అధికారులు సిబ్బంది కలిసి జహీరాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో స్వచ్ఛ భారత్లో నడుం బిగించారు. డిపో ఆవరణను శుభ్రపరిచారు. పరిశుభ్రత అందరి బాధ్యత అని డిపో మేనేజర్ స్వామి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అప్పుడే రోగాలకు దూరంగా ఉండొచ్చని సెలవిచ్చారు. స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర ట్రాక్టర్ ప్లాంట్ హెడ్ వెట్స సీతారామయ్య, మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ గణేష్, అడ్మినిస్ట్రేషన్ హెడ్ శ్రీకాంత్, సిఎస్ఆర్ మేనేజర్ సునీల్ కుమార్, జలంధర్ రెడ్డి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. ప్రయాణికుల సౌకర్యార్థం పబ్లిక్ కోసం మన మహేంద్ర కంపెనీ వాళ్ళ సహకారంతో ఈరోజు టీజీఎస్ఆర్టీసీ జహీరాబాద్ బస్ స్టేషన్ నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా మహేంద్ర కంపెనీ నుండి సుమారుగా ఒక 50 నుండి 60 మంది ఎంప్లాయీస్ రావడం, అలానే వాళ్ళతో పాటు టీజీఎస్ఆర్టీసీ జహీరాబాద్ డిపోలో విద్యార్థుల్లో సృజనాత్మకతను, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. జిల్లా స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు గురువారం రోజున స్థానిక వెస్లీ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎంచుకున్న థీమ్, సబ్ థీములు ప్రస్తుత కాలానికి, దేశానికి అవసరమైనవిగా ఉన్నాయని ప్రశంసించారు. అంతేకాకుండా విద్యార్థులు కేవలం సైన్స్ చదవడం కాకుండా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుని తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 450 ఎగ్జిబిట్స్ రావడం జరిగింది సార్. అవన్నీ కూడా మంచిగా నాణ్యమైనటువంటి ఎగ్జిబిట్స్ కూడా మన విద్యార్థులు రూపొందిస్తూ ఉన్నారు సార్. గౌరవ జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సో నేర్చుకొని మనం ఆల్రెడీ డిస్ట్రిక్ట్లో గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ అని కూడా స్టార్ట్ పెట్టినాం. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందికి కూడా మనం ఏ విధంగా అయితే చదువుతామో అది ఎప్పుడు మనము డే టు డే యాక్టివిటీస్లో ఎప్పుడు మనం యూజ్ చేస్తాం అనేసి చాలా మందికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది. సో ఇంత మ్యాథ్స్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటున్నాను. మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి వారే ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొంటున్న ఈ యొక్క మీరు తెచ్చిన ఎగ్జిబిట్స్ ఎంతో కష్టపడి మీరు వాటిని అయినటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు, బాల శాస్త్రవేత్తలు, మీ అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం మన జిల్లా కేంద్రంలో చాలా అంగరంగ వైభవంగా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించుకుంటాం. గత సంవత్సరం ఇదే వేదికలో నిర్వహించుకున్నటువంటి సందర్భంలో మన జిల్లా నుండి సుమారు 6 ప్రాజెక్టులు సౌత్ ఇండియా సైన్స్ ఎగ్జిబిషన్కు, మొన్నటికి మొన్న 2 ప్రాజెక్టులు జాతీయ స్థాయి ప్రదర్శనలో కూడా పాల్గొనడం. దీనికి మన జిల్లాలో ఉన్నటువంటి శాస్త్రీయ పవర్ కానివ్వండి ఇవన్నీ కూడా డే టు డే లైఫ్లో మనం యూజ్ చేస్తాం. బట్ మనకు తెలియకుండానే యూజ్ చేస్తాం. సో అది ఏ విధంగా మనం యూజ్ చేయగలుగుతాం అనేది మనకు క్లియర్ కట్గా ఆ కాన్సెప్ట్ మనకు అర్థమయ్యే విధంగా కూడా మనము ఆ గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ అనేది కూడా స్టార్ట్ పెట్టినాం. సో ఇక్కడ ఉన్న చిల్డ్రన్కి టీచర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ మనకు బుకిష్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. సో మనం ఏదైతే కాన్సెప్ట్స్ చదువుతామో దాన్ని మనం ఫిజికల్గా ప్రాక్టికల్ వరల్డ్లో మనం ఏ విధంగా ఉపయోగిస్తామని ఎప్పుడు కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. సో మనం ఎన్నో ఇన్నోవేషన్స్ చదువుతూ ఉంటాం. ఎంతనో మంది వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి, భయభ్రాంతులు గురిచేస్తూ ఏకగ్రీవం చేసే విధంగా ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తురుఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా విద్యుత్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్పంచ్ నామినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. గ్రామాల్లో కొందరు వ్యక్తులు భయభ్రాంతులు గురిచేస్తూ ఏకగ్రీవం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎవరైనా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేను అంటే లంచ్ చేస్తున్నప్పుడు కూడా ఒక విషయం మాట్లాడితే నేను అయిపోతే నేను చెప్తాను మళ్ళీ రికార్డ్ అయిపోతుంది. ఓకే అయిపోయిందా? చేస్తున్నప్పుడు కూడా ఒక విషయం మాట్లాడితే నేను అయిపోతే నేను చెప్తాను మళ్ళీ రికార్డ్ అయిపోతుంది. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఈ 3వ దశ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఈరోజు 2వ రోజు
ఈ రెండవ రోజు ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఇవన్నీ సాఫీగానే జరుగుతున్నాయి. సో జనాలు నిన్నటితో కంపేర్ చేస్తే ఇవాళ కూడా రద్దీ కనబడుతుంది అన్ని చోట్ల కూడా. సో అందరు కూడా యంత్రాంగము ఎన్నికల్లో విధుల్లో భాగంగా ఉన్న యంత్రాంగం అందరూ కూడా సహకరిస్తున్నారు. హెల్ప్ డెస్క్లు కూడా బయటనే ఉన్నాయి. ప్రాపర్ బందోబస్తు, పార్కింగ్ ఏర్పాట్లు కూడా అవన్నీ కూడా చేయడం జరిగింది. అందరికీ కూడా మేము చెప్తున్నాం ఏంటంటే కొన్ని చోట్ల ఈ సింగిల్ నామినేషన్స్ తర్వాత అసలు ఒకే నామినేషన్ కొన్ని వార్డులల్లో అంటే మిగతా చోట్ల పడుతున్నాయన్న నోటీస్కి వచ్చేసింది. ఏది అయినా కూడా ఎవరైనా ప్రలోభ పెట్టినా భయపెట్టినా ఏ రకంగా కూడా చేసినా కూడా దాన్ని సింగిల్ నామినేషన్స్ చేసి తర్వాత యునానిమస్ చేసే ప్రయత్నము, దాంట్లో ఎలాంటి ప్రలోభం ఉన్నా భయభ్రాంతులకు గురి చేసినా కూడా మేము దాని మీద తీవ్రమైన. కౌటిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ 3వ నామినేషన్ రేపు పూర్తవుతుందన్నారు. అధికారులు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్ స్వీకరించారన్నారు. నామినేషన్ ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు అర్హత గల అన్ని పత్రాలు సమర్పించారన్నారు. రిజర్వేషన్ అభ్యర్థులకు కుల సర్టిఫికెట్లు త్వరగా ఇవ్వాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అభ్యర్థులందరూ నూతన బ్యాంక్ అకౌంట్ తీయాలని, ఎన్నికల ఖర్చులన్నీ నూతన బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలు జరగాలన్నారు. సర్పంచ్, వార్డు పదవులకు లాంటి వేలం పాటలు పెట్టరాదని అన్నారు. పోటీ చేసిన అభ్యర్థులను ఒత్తిడి తెచ్చి భయభ్రాంతులు గురి చేస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామన్నారు. రిజర్వేషన్ సీట్ ఉన్నది కదా. ఎవరు క్యాండిడేట్ మీరా? ఏం సీట్ ఉన్నది? సర్టిఫికేట్ పెట్టిందా? సర్టిఫికేట్ సర్టిఫికేట్ లేదా? చెక్ చేసిరా? సిక్స్ 5 PM లోపల తేవాలని చెప్పండి. పుట్టిన రోజు రాదు, రేపే తెచ్చేయాలి వాళ్ళు. గవర్నమెంట్ బ్యాంక్స్ ప్లస్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్ అయినా ఓకే, కానీ కొత్త బ్యాంక్ అకౌంట్ ఉండాలి. పేమెంట్ బ్యాంక్లో, పేటిఎంలో, గూగుల్ పేలో అవి కావు. అవి నడవవు. అదే చెప్పాను. పార్ట్ 6 కూడా 2 ఇస్తున్నారు కదా. ఏ డేట్ రాస్తున్నారు ఇక్కడ? 6 బ్యాంక్ అకౌంట్. సో ఏమన్నా గ్యాప్స్ డిక్లరేషన్ చెక్లిస్ట్ రాస్తున్నారు. గ్యాప్స్ ఉన్నారు కదా. గ్యాప్ సర్టిఫికేట్. హయత్ నగర్లోని శివగంగా కాలనీలో నివసిస్తున్న 8 ఏళ్ల వయసున్న మోక బాలుడు ప్రేమ్చంద్పై వీధి కుక్కల గుంపుగా దాడి చేసి చెవి సహా శరీరం అంతటా తీవ్ర గాయాలైన సంఘటనపై పలు దినపత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా కేసును కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ స్వీకరించారు. ప్రజా భద్రతపై ఏర్పడిన ఆందోళనలు, వీధి కుక్కల నియంత్రణలో కనిపించిన లోపాలు, బాలుని జీవన హక్కు మరియు గౌరవ హక్కులకు భంగం కలిగిన అవకాశాల నేపథ్యంలో ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బాలుని ప్రస్తుత వైద్య స్థితి, కుక్కల స్టెరిలైజేషన్, నియంత్రణ చర్యల స్థితి, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల అమలు పరిస్థితిపై సమగ్ర నివేదికలను ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కమిషన్ కోరింది. హయత్ నగర్లో కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ పరామర్శించారు. ప్రభుత్వం తరపు నుంచి అత్యవసర సాయం కింద 1,00,000 రూపాయల చెక్కును అందించిన మంత్రి గాయపడిన బాలుడు కుటుంబానికి ఇందిరమ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
బాలుడు తల్లిదండ్రులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. లాస్ట్ ఇటు లాస్ట్ ఫస్ట్ డే ఆ రోజు చాలా చాలా ఉన్నాయి కదా ఇక్కడ పడేది ఇక్కడ పడితే రంగారెడ్డి ఫోన్ కింది కన్నా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1 లక్ష రూపాయలు ధైర్యం కోసం మా డిజైన్ శాఖ ముఖ్యమంత్రి వెంబడే ఆదేశాలు ఇస్తున్నారు. ఈ బాబులు కుటుంబాన్ని ఆదుకోవాలని అదేవిధంగా ఇందిరామ్మ ఇల్లు కూడా నేను భవిష్యత్తులో మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టి ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడి మా డైరెక్టర్ మా సెక్రటరీ గారు కానీ ఇందిరామ్మ ఇల్లు వచ్చే విధంగా ప్రత్యేకంగా దృష్టిలో. డిసెంబర్ 2న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై దృష్టి పెట్టాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ పోతనేతర ఉద్యోగులు జేఏసీ కోరింది. పలు సమస్యలపై జేఏసీకి ఏర్పడ్డ అధ్యాపకులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు ముఖ్యంగా వీసీ పెడచెవిన పెడుతున్నారని జేఏసీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, కాంట్రాక్ట్ విభాగాల్లో సుమారు ఒక్కొక్కరు 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తున్నారని వెల్లడించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత రెగ్యులర్ చేయాలని, కంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. పని ఒత్తిడి అధికంగా ఉందని తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు తమకు కల్పించాలన్నారు. అన్ని సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7న విశ్వవిద్యాలయం వస్తున్న నేపథ్యంలో తమకు సమయం ఇవ్వాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ జాక్ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో రామకృష్ణ గారు వివరించారు. యూనివర్సిటీలో పలు సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలను వీసీ దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీటిని పరిష్కరించే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేమందరం కలిసి ఆ సమస్యలను పరిష్కరించడానికి జాగా ఏర్పడి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని భావిస్తున్నాము. ముఖ్య ఉద్దేశం జాగా ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్యల సనత్ నగర్ పరిశ్రమల భూముల్లో 50% ప్రజా అవసరాలకే కేటాయించాలనే అవసరం ఉందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని ఇండస్ట్రియల్ ఏరియాను ఎమ్మెల్సీ నరసింహరావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్వరులతో కలిసి ఆయన పర్యటించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న భూ వ్యవహారాలపై తలసాని తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరకే దారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మొత్తం 5 లక్షల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరతీసిందని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం నిలదీస్తామని తలసాని హెచ్చరించారు. సనత్ నగర్లోని 87.31 ఎకరాల పారిశ్రామిక భూములను ఎకరం 6.31 కోట్ల రూపాయలకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ప్రస్తుతం ఓపెన్ మార్కెట్లో అక్కడ భూమి ధర ఎకరం 43 నుండి 45 కోట్ల రూపాయలు పలుకుతుందని తెలిపారు. నగరంలో మొత్తం 21 ప్రాంతాల్లో 9,292 ఎకరాల భూములను బడా వ్యక్తులకు తక్కువ ధరకే కట్టబెట్టేందుకు ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిందని విమర్శించారు.
ప్రజల అవసరాలను పట్టించుకొని ప్రజాప్రభుత్వం ఇది అని తలసాని మండిపడ్డారు. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం శ్రీనివాసరావు నాయకత్వం సార్ ముందుకు రమ్మా. అన్న జరిగిట్రా అన్న నాటు ఉండకు ముందుండకు. అన్న ఇంకా రిటర్న్ ఎట్లయితే అది ప్రజాప్రభుత్వం. ఆ రోజు కేసీఆర్ గారు సెంటిమెంట్ కింద బతుకమ్మ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బతుకమ్మ, ఆ బతుకమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి అందరికి ఇచ్చారు. ఈ రోజు మీరు బతుకమ్మ చీరలు ఎవరికి ఇస్తారు? అంటే కొంతమందికి ఇస్తే సరిపోతుందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు మేము ఈ పోరాటం చేస్తున్నాం, ఎందుకు ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం, మీరు కూడా ఆలోచన చేయండి. అడ్డికి పావుసేరి ఇష్టానుసారం భూములు అమ్మితే మరి మీరు దీన్ని ఏ విధంగా ఏకీభవిస్తారు? గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారికి, గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు నవీన్ రావు గారు, మా పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మా నాయకులకు, కార్యకర్తలకు, ఈరోజు సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా సుమారు 87 ఎకరాల 31 గుంట. ఇది ఎక్స్క్లూజివ్ గా ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ రెసిడెన్స్ ఏమి ఉండవు. అయితే ఇట్లా హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పక్కన బాలానగర్ కానివ్వండి, జీడిమెట్ల, హైదరాబాద్ శివార్లలో పర్యావరణ ఉల్లంఘనలు, పారిశ్రామిక వ్యర్థాల డంపింగ్పై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో పల్లె ప్రకృతి వనం పక్కనే విషపూరిత వ్యర్థాలను తగలబెడుతున్నట్లు తాండా వాసులు ఆరోపిస్తున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని తాండా 2 ప్రాంతాల్లో ఈ పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాజీపల్లి పారిశ్రామిక వార్డు నుండి ఒక కెమికల్ కంపెనీకి చెందిన వ్యర్థ పదార్థాలు మరియు ఆయిల్, దుస్తులను తీసుకొచ్చి ఇక్కడ నిప్పి పెడుతున్నారని తాండా వాసులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వ్యర్థాలను తగలబెడుతున్న ప్రాంతం సరిగ్గా పల్లె ప్రకృతి వనం పక్కనే ఉండడంతో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషపూరిత పొగ మరియు వేడి కారణంగా పల్లె ప్రకృతి వనంలోని చెట్లు కూడా ఎండిపోతున్నాయని తాండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ మాజీ ఎంపీ ఆగడాలపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలని ప్రభుత్వానికి పలువురు బాధితులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లోకహిత సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మర్రి వెంకటస్వామి, రవికిరణ్ రెడ్డి, అచ్యుత, ఎడ్యుకేషన్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కపిల్ కుమార్ శర్మ మాట్లాడారు.
తీవ్ర ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతూ తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న షామీర్పేటకు చెందిన ఓ రిసార్ట్స్ను అతి తక్కువ ధరకు చేజెక్కించుకునే ఎంపీ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. సదరు రిసార్ట్తో పాటు సమీపంలో రైతుల భూముల్లోకి అనుమతించకుండా ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అచ్యుత ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన భవనాలకు అద్దె చెల్లించకపోగా యజమాని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. న్యాయం చేయాలంటూ వెళ్లిన వారిని బెదిరించడమే కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్య నేతలు జాతీయ స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్న నాయకులతో తనకు సంబంధాలున్నాయని ఏం చేసుకుంటారో చేసుకోనంటూ వేధిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి సిట్టింగ్ జడ్జికి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వారి మీద చెప్పడానికి మన కృష్ణారెడ్డి గారు రైతు, అదేవిధంగా రవికిరణ్ రెడ్డి గారు రైతు నాయకుడు వారు, అదేవిధంగా లియోనియాలో ప్లాట్లు కొనుగోలు చేశారు వారు, అచ్యుత ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు, అదేవిధంగా గ్రామ రైతులు, అదేవిధంగా గ్రామ రైతులు వాళ్ళంతా ఉన్నారు. చూడండి In 2000 different building, in that some building is given to Leonia Corporation. इधर दिखाइए Lease agreement continuously it is renewing till ప్లాట్లకు సంబంధించినటువంటి వాళ్ళకు కానీ ఈరోజు చాలా మా అరణ్య రోదన ఏర్పడుతున్నది. అయ్యా, నువ్వు సామాన్యుల పక్షాన ఉంటావా, దోపిడీదారులు, దౌర్జన్యము, భూ ఆక్రమణ పక్షం ఉంటావా? రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మీరు ఒకసారి తెలుసుకోవాలి. మీరు కనుక దీని మీద విచారణ జరిపి దాన్ని వారి యొక్క దౌర్జన్యాలను అడ్డకట్ట చేయకపోతే తప్పనిసరిగా నీ ఇల్లును ముట్టడిస్తారు బాధితులంతా. దానికోసమే ఈరోజు ఈ అనేక దఫాలుగా 3 నెలలుగా మరి ధర్నాలు చేస్తూ ఉన్నాం, పికెటింగ్లు చేస్తూ ఉన్నారు. కలెక్టర్ని కలిశారు, మున్సిపల్ కమిషనర్ కలిశారు, మరి స్థానిక పార్లమెంటు సభ్యుని కలిశారు, ఎమ్మెల్యేలను కలిశారు. ఈ రకంగా కలిసి వేసారి ఈరోజు హెచ్చరిక చేస్తారు. లియోనియా రిసార్ట్ సంబంధించి 2001లో ప్రారంభించిన దాని నుంచి ప్లాట్స్ కొనుగోలు చేసి పట్టా చేసుకున్నటువంటి వ్యక్తులు ఒకరు 1000 గజాల చొప్పున కొనుగోలు చేసుకున్నారు. అచ్యుత్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు 5 ఎకరాల భూమిని 2008లో కొనుగోలు చేసి దాంట్లో బిల్డింగ్స్, ఎడ్యుకేషన్, ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ నడుస్తుంది. మరో బిల్డింగు 66,000 స్క్వేర్ ఫీట్స్ తోటి రూములు కట్టి ఉన్నది. దానిని లియోనియా వాళ్లకు అగ్రిమెంట్ చేసి నెలవారీగా కిరాయి వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. దానికి అనుగుణంగా లియోనియా బకాయి నుంచి ఇవి టీజే న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.